హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ తీసుకొని కడిగి పెట్టుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా మనం ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అందులో ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలపాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత అయితే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడంత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసి వేగిన తర్వాత అయితే మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఉడికిన తర్వాత అయితే మనం ఒకసారి కలుపుకోవాలి. మనము చికెన్లో వాటర్ పోయేలాగా ఉడికించుకోవాలి. ఫస్ట్ చికెన్లో వాటర్తో ఉన్నప్పుడు మనము అందులో కారం వేస్తే వాసన వస్తుంది. సో మనం చికెన్లో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికిన తర్వాత అందులో మనం టమాటోస్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోయాక టమాటోస్ అయితే మనం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటో ఉడకడానికి మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసి టమాటో కొంచెం ఉడికిన తర్వాత సరిపడా అంత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇలా రెండు వేసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా ఎక్కువ చికెన్ని కలపకూడదు, మొక్క చితికిపోతుంది. అందుకని నార్మల్గానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మన గ్రేవీ కోసం అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒకసారి మనం తర్వాత కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేస్తే చిక్కగా వస్తుంది. ఆ తర్వాత ధనియా పౌడర్ ఇంకా వేసి ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే అందులో లాస్ట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చికెన్కి పట్టి బాగుంటుంది. తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.